మీరు నన్ను ప్రేమతో కౌగిలించుకోవాలని ఆశపడినా నాకు శరీరం లేదే. మీ ఆశ నెరవేరాలి, నెరవేరిన నా కోరిక నెరవేరాలంటే మీరు నాకు సాయం చేయాలి. నేనేం చేయగలను? నిన్ను మర్చిపోకుండా ఉండగలను. ప్రతి నిమిషం నిన్నే తలుచుకుంటూ తప్పించగలను. నిన్ను దేవతగా తలచి నిన్ను కొలవగలను. ఇంతకంటే నేనేం చేయగలను? చేయగలరు. మీరు తలుచుకుంటే తప్పకుండా చేయగలరు. ఏమిటది చెప్పు. పరమేశ్వరి మెళ్ళలో ఉన్న తాళిని మీరు తీసేయాలి. స్వప్న, ఏమిటి నువ్వు అనేది? తన మెళ్ళలో ఉన్న తాళి మామూలు తాళి కాదండి. అవును, అది మహాశక్తి మెళ్ళలోంచి తీసుకట్టిన తాళి. ఓహో, అందుకే తన ఒంట్లో ప్రవేశించలేకపోతున్నానా? ఆ తాళిని పరమేశ్వరి మెళ్ళలోంచి తీసేస్తేనే నేను తన ఒంట్లో ప్రవేశించగలను. కుదరదు స్వప్న, కుదరదు. ఓ అమాయకురాన్ని మోసం చేసి తన మెళ్ళలోంచి తాళి తీసేయడమా? అది నేను తనకు చేసే నమ్మక ద్రోహం కదూ? కాదండి, ఈ భార్య ఆత్మ ఆ భార్య ఒంట్లో ప్రవేశిస్తేనే మనం అనుకున్న జీవితాన్ని అనుభవించగలం. బయట వాళ్ళకు కూడా అనుమానం రాదు. ఏమంటారు? డాక్టర్ ఏమంటున్నారు? అవును, తీరని కోరికలతో చనిపోయిన నీ మొదటి భార్య ఆత్మ నీ రెండో భార్య దేహంలో ప్రవేశించడానికి అడ్డుగా ఉన్న తాళిని తొలగించడం అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఇలాంటి ఆత్మలు మరో దేహంలోకి ప్రవేశిస్తే వాళ్ళు పడే బాధలు ఎలా ఉంటాయో మీరే చూదురుగాని రండి. సంఖ్యలేసున్న ఆ అమ్మాయిని చూడండి. ఈ అమ్మాయి భర్త పెళ్లికి ముందు ఇంకో అమ్మాయిని ప్రేమించాడు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న సంగతి తెలిసి ఆ ప్రేమికురాలు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇప్పుడు ఆ ఆత్మ ఈమెలోకి ప్రవేశించి ఈ అమ్మాయిని పిచ్చిదంగా చేసింది. ఇదే ఉదాహరణ. నేను స్వప్న అనిపిస్తున్నాను. ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడు పరమేశ్వరి ఒంట్లో నేను ప్రవేశించాను. ఏ విధంగా అనుభవించాలనుకుంటున్నానో నాకు కావాలి. నా కోరికలు తీరాలి. ఇదే మీ నిర్ణయమా? స్వప్న, నా ప్రాణం కావాలంటే అడుగు, ఇస్తాను. నాకు కావాల్సింది మీ ప్రాణం కాదు, పరమేశ్వరి శరీరం. నీ కోరిక నెరవేరని కోరిక. దయచేసి దాన్ని మర్చిపో. మీరు నన్ను మర్చిపోగలరా చెప్పండి, నేను మర్చిపోతాను. నా మీద కోరిక లేదని చెప్పండి, నేను మర్చిపోతాను. మీరు నన్ను ప్రేమించలేదని చెప్పండి, నేను మర్చిపోతాను. మీ మనసులో నాకు స్థానం లేదని చెప్పండి, నేను మర్చిపోతాను. విలువ కట్టలేని నీ ప్రాణాన్ని నా కోసం త్యాగం చేసిన నిన్నెలా మర్చిపోగల స్వప్న? నా ప్రాణం ఉన్నంత వరకు నీ జ్ఞాపకాలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పింది నిజమే అయితే పరమేశ్వరి తాళిని తీసేయండి. అది కుదరదు. కుదరదు? సరే, ఏ తాళిని పరమేశ్వరి మెళ్ళలోంచి మీరు తీయనంటున్నారో అదే తాళిని నేను తన చేతే తీయిస్తాను. అది నేను బతికున్నంత వరకు జరగని పని. మిమ్మల్ని చంపడం నా ఉద్దేశం కాదు, మీతో జీవించాలన్నదే నా ఆశ. అది పరమేశ్వరితో చెప్పి జాగ్రత్త పడదామనుకున్నారో ఆ తర్వాత నేనెవరన్నా నిజం తనతో చెప్పాల్సి ఉంటుంది. ఏ తాళిని పరమేశ్వరి మెళ్ళలోంచి మీరు తీయనంటున్నారో అదే తాళిని తన చేతే తీయిస్తాను. తన చేతే తీయిస్తాను.
పరమేశ్వరి! భయపడ్డారా? దీనికి భయపడితే ఎలా? ఇంకా చాలా ఉంది.